ధర్మానికి గ్లాని, అధర్మానికి జయం కలిగినప్పుడు, అహంకారమనే అంధకారం ముల్లోకాలను కమ్మేసినప్పుడు, సృష్టి తనను తాను రక్షించుకోవటానికి ఒక మహాశక్తిని ప్రసవిస్తుంది. ఆ యుగంలో మహిషాసురుని వరగర్వానికి దేవతలు సైతం తల ఉంచారు. అప్పుడు దిక్కుతోచని దేవతలు తమ సర్వ తేజస్సును ఏకం చేసి ఆ జగన్మాతను ప్రార్థించారు. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆ ప్రార్థనతో కైలాస శిఖరంపై నిశ్చల స్థితికి ప్రతిరూపమైన శాంతమూర్తి పార్వతి తనలో నిద్రాణమై ఉన్న ప్రళయ శక్తిని మేల్కొలిపింది. ఆమె ప్రేమ, కరుణ మరియు మాతృత్వానికి ప్రతీక. కాని తన బిడ్డలైన సర్వజీవుల రక్షణకై ఆమె తన సౌమ్యతను వీడి ఒక ప్రజ్వల శక్తిగా రూపుదాల్చింది. ఆమె ఒక్కటి కాదు, నవశక్తి సమాహారం. నవరాత్రులలో నవభయాలను నశింపజేయటానికి ఉద్భవించిన నవదుర్గా స్వరూపిణి. ఆమె ధైర్యమే ఆయుధం, ఆమె కరుణే కవచం. ఆమెయే సర్వశుభాలను ప్రసాదించే ఆదిపరాశక్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఇక వీక్షించండి ఆ జగజ్జనని మహిషాసుర మర్దినిగా మారిన అద్భుత గాథను. తగతికిట తగతుంగిట తగనంగిట తగతికిట 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 తగతుంగిట తగనంగిట అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి. అఖిలాండేశ్వరి
తాం తహిత హిత తాం తహిత హిత తాం తహిత హిత తాం తహిత 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 తాం తహిత తహిత పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి దివ్య పుష్పాంజలి రుద్ర పుష్పాంజలి. దుర్గాతత్వం దివ్య మాతృశక్తికి ఒక నివాళి. ఆమె విశ్వశక్తి స్వరూపిణి, సృష్టికి మూలమైన ప్రణవనాదం. ఆమెయే దివ్య మాతృశక్తి, ఆ ఆది పరాశక్తి. ఆమెలో స్థితి యొక్క ప్రశాంతత నివసిస్తుంది. ఒక తల్లిలా ప్రపంచాన్ని పోషించే నిశ్చలత్వం. ఆమె హృదయంలోని అపారమైన కరుణయే సమస్త సృష్టికి జీవాన్ని, కళను మరియు సౌందర్యాన్ని ఇస్తుంది. ఆమె కళాకారునిలోని కళ, కవి యొక్క కవిత. కాని ఎప్పుడైతే తన బిడ్డల ఆర్తనాదం విశ్వాన్ని చీల్చుకుంటూ వెళుతుందో, ఎప్పుడైతే దుష్టశక్తుల నీడ నిరపరాధులపై పడుతుందో, అదే ప్రేమమయమైన హృదయం ధర్మాగ్నితో ప్రజ్వరిల్లుతుంది. ఆమె సౌమ్యత ఒక భయంకరమైన రౌద్రంగా మారుతుంది. ఆమె కరుణే ఆమె ధైర్యంగా రూపుదాలుస్తుంది. ఆమె రాక్షసులపై కోపంతో కాదు, తన బిడ్డలపై అనంతమైన ప్రేమతో వారిని రక్షించటానికి కవచంగా నిలుస్తుంది. ఒక బిడ్డ రక్షణ కోసం 1000 యుద్ధాలైనా చేయటానికి సిద్ధపడటమే ఆమె తత్వం, ఆమె వాగ్దానం. ఆ సర్వోన్నత రక్షకురాలిని, సర్వశక్తి స్వరూపిణిని మనం ఆవాహన చేసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాయ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగే నమో నమో. ಮರುದ್ರಾಕ್ಷವು ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ತನದಾನಂ ತದಾನಂ ತದಾನಂ ತಾನಂ ತನಂ रक्ष जगन्माता सर्वशक्ति जय दुर्गा 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 सर्वशक्ति जय
ప్రభు, కైలాసంలోని ఈ ప్రశాంతతలో కూడా ముల్లోకాల నుండి వస్తున్న ఆర్తనాదాలు నా హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ అశాంతికి కారణమేమిటి మహేశ్వరా? నిజమే దేవి. ధర్మం క్షీణించి అధర్మం పెచ్చుమీరింది. మహిషాసురుడనే అసురుడు తన అరాచకాలతో సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. దేవతల శక్తి, త్రిమూర్తుల బలం కూడా ఆ అసురుడిని నిలువరించలేకపోయిందా స్వామి? అతనికి బ్రహ్మదేవుని వరం ఉంది పార్వతి. ఏ పురుషుని చేతిలోనూ ఏ దేవుని వలన అతనికి మరణం లేదు. ఆ వరగర్వంతో అతను దేవతలను స్వర్గం నుండి తరిమివేసి ముల్లోకాలను పాలిస్తున్నాడు. అలా అయితే ఈ సంక్షోభానికి పరిష్కారం లేదా? స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసిన అతని గర్వమే అతని పతనానికి కారణం కాబోతోందా? దేవి, ఈ మౌనానికి ఇక కాలం చెల్లింది. నిరపరాధుల ఆర్తనాదాలు కైలాస పునాదులను కదిలిస్తున్నాయి. మహిషుని అధర్మం ముల్లోకాలను విషతుల్యం చేస్తోంది. అతని వరగర్వం దేవతలను బంధించవచ్చు, కాని నీ ఉనికి యొక్క సత్యాన్ని దాచలేదు. నువ్వు నా నీడలో నివసించే సాధ్వివి మాత్రమే కాదు, ఆ నీడను సృష్టించే మహా తేజస్సువి. ఇక నీలోని అసలు స్వరూపాన్ని మేల్కొలుపు. నీ న్యాయాగ్నితో ఈ అంధకారాన్ని దహించివేయి. ఉత్తిష్టదేవి, సర్వదేవ తేజోమయి, జహి మహిషాసురం లోక సంరక్షణాయ. మేలుకో ఆదిశక్తి, లే జగజ్జనని. ఈ క్షణం నుండి నాలోని పార్వతి యొక్క శాంతి చండిక యొక్క ప్రచండ శక్తిగా మారుతుంది. భయంతో జీవిస్తున్న ప్రతి ప్రాణి రక్షణకై, అల్లకల్లోలమవుతున్న ఈ విశ్వశాంతికై, ఆ మహిషుని అంతం చేయటానికి నేను మహిషాసురమర్దినిగా అవతరిస్తున్నాను. आदि अग्नि, अनंत अग्नि, पर्वत अग्नि, वन अग्नि, काल अग्नि, पाताल अग्नि, रक्षक अग्नि, रण अग्नि। आदि अग्नि, अनंत अग्नि, पर्वत अग्नि, वन अग्नि, काल अग्नि, पाताल अग्नि, रक्षक अग्नि, रण अग्नि। यहाँ था मगर जो यहाँ था वो हम थे। संख्या के बिन संख्या बल जो यहाँ था वो हम थे। अग्नि की जो पहली लपटों से खेला हो, अग्नि में ही जो फला और फूला वो हम। आ कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ जा। कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आजा आजा। आदि अग्नि, अनंत अग्नि, पर्वत अग्नि, वन अग्नि, काल अग्नि, पाताल अग्नि, रक्षक अग्नि, रण अग्नि। चन्द्रार्धकृतशेखरां वृक्षारूढां शूलधरां शैलपुत्री यशस्विनी।
प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता रुधिरामृतमेव च दधाना हस्तपद्माभ्यां कूष्माण्डशुभदास्तु मे शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी शरकरा शार्दूलवरवाहना कात्यायनी शुभं दद्या देवी दानवघातिनी समारूढा श्वेताम्बरधरा शुचि महागौरी शुभं दद्यात् महादेव प्रमोदता
विनोदिनि नन्दिनुते गिरिवर विन्ध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते దైవం అమ్మే జగతి కులం అమ్మే ఆదియు అంతం అమ్మే సృష్టికి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి అమ్మే నిన్ను ఒడిలో చేర్చి అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చెల్లై వదిలే వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి విషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మద రోషిణి సింధుసుతే జయ జయ దే మహిషాసురమర్దిని రమ్యకమర్దిని శైలసుతే తదగుదిగు జగదోం తజగదోం తదగుదిగు జగదోం తగిటదోం తగదగిటదోం దుగుదగిట దిగిటదోం జగదోం తజగదోం తదగుదిగు జగదోం తజగదోం తదగుదిగు జగదోం తగిటదోం తగదగిటదోం దుగుదగిట దిగిటదోం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం జగదోం తది తగలిం తగడం తగమదరిదోం తదోం తన తదిం తదిం జను తదిం తదిం తన తదిం తది నిజని జరి జని జరి జని జరి 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 జని తది తది నిజ జగు తది నిజ జగు జగు జగదోం తగదోం తగగుదిగు జగదోం తగదోం తగగుదిగు తానదిం తదిం తనగోం తరాన తానదిం తదిం తనగోం తరాన జగదోం తగదోం తగగుదిగు జగదోం తగదోం తగగుదిగు తానదిం తదిం తనగోం తరాన తానదిం తదిం తనగోం తరాన జరుని జంతనం తనం తుంత జరుని జంతనం తనం తుంత జరుని ఇంత జరుని ఇంత జరుని ఇంత జరుని ఇంత జరుని నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సురలన నాదతనే తనే తాళని విద్ద చలాసరతే కుంకుమా అతివరతం గతాళని తాళ కుతూహల నాదరతే దివ్యమిని కిల దిక్కిడ దివిజని తీరము నందిని నాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే
ఈ విధంగా మహిషాసుర మర్దిని యొక్క ఈ గాథ మనకు ఒకే ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరుతుందో అప్పుడు ధర్మరక్షణకై ఒక దివ్యశక్తి ఉద్భవిస్తుంది. ఇదే జగజ్జనని అయిన దుర్గామాత ఇచ్చే అభయం. ఈ దివ్యమైన గాథను మీ అందరితో పంచుకునే అవకాశం లభించినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మా ఈ చిన్ని ప్రదర్శనను ఇంత ఓపికగా ఏకాగ్రతతో తిలకించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన శ్రీ బాలాజీ గుల్మోహర్ టౌన్షిప్ నివాసితులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పవిత్రమైన కథలోని అంతరార్థాన్ని కేవలం ప్రదర్శనగా కాకుండా వినోదం, విజ్ఞానం మరియు ఆనందం కలగలిపిన ఒక అనుభవంగా మీకు అందించటమే మా ముఖ్య ఉద్దేశం. ఆ దుర్గామాత ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ